ఇస్లామిక్ సోదరులు లేదా మొహమ్మదీయులు అతి పవిత్రంగా భావించే ప్రదేశం మక్కా, అక్కడున్న కాబా గృహం. ప్రతి మొహమ్మదీయుడు తన జీవిత కాలంలో ఏదో ఒక రోజు మక్కాకి వెళ్ళాలని, ఉమ్రా చేయాలని అనుకుంటూ ఉంటాడు. ఈ ఉమ్రా ఏంటంటే మక్కా చేరుకున్నాక పవిత్రంగా అక్కడ ఒకలాంటి వస్త్రం వేసుకొని కాబా చుట్టూ కొన్ని ప్రదక్షిణలు, అలాగే అక్కడుండే మౌంట్ సాఫా నుండి మౌంట్ మర్వాకి తిరగడం, చివరగా తల నీలాలివ్వడం, పూర్తిగా జుట్టును తీయించేస్తారు లేదా జుట్టును షార్ట్గా కట్ చేయించుకుంటారు. సో మక్కాలో ఉమ్రా చేయడం అంటే ఈ 4 పనులు చేయడం. అలాగే మక్కా అనేది 24 గంటలు ఓపెన్లోనే ఉంటుంది, సామాన్యంగా క్లోజ్ చేయరు. తండోపతండాలుగా 24 గంటలు జనాలు వస్తూనే ఉంటారు, సంతోషంగా ఉమ్రా పూర్తి చేసుకొని వెళ్తూ ఉంటారు. అయితే అలా 24 గంటలు ఓపెన్లో ఉండి జనాలతో నిండిపోయి ఉండే ఈ మక్కా ప్రాంతం ఒక్కసారిగా స్తంభించిపోయింది. 300 మంది మక్కా లోపలికి చేరి అక్కడ ఉమ్రా చేస్తున్న వేల మంది అమాయక ప్రజలను బందీలుగా మార్చారు. అలా బందీలుగా మార్చిన జనాల ముందుకు ఒక వ్యక్తి వచ్చి తన పక్కనున్న వేరొక వ్యక్తిని చూపిస్తూ, ఇమాం మెహదీ వచ్చారు, ప్రళయం వచ్చే సమయం దగ్గర పడింది, మీరు నిజమైన ముస్లిమ్స్ అయితే ముందుకు రండి, మన ఈ ఇమాం మెహదీకి బయ్యత్గా ఉండండి.